హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? నోట్లో అలా పెట్టుకోగానే కమ్మగా కరిగిపోతుందండి. కొబ్బరి బర్ఫీ ఈ తీరుగా చేసుకున్నామంటే అమోఘంగా ఉంటుందండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీ కొబ్బరి బర్ఫీ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా లేత కొబ్బరి తీసుకోవాలండి. కొబ్బరికి పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి. స్కిన్తో పాటైనా చేసుకోవచ్చండి, కానీ మనకి స్వీట్ తినేటప్పుడు కానీ లేదా కంటితో చూసేటప్పుడు కానీ చాలా బాగుండాలి కదండి. పైన స్కిన్ తీసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా స్కిన్ మొత్తం పీల్ చేసుకొని సన్నటి ముక్కలుగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అవ్వనవసరం లేదండి. మనం తురుముకుంటే ఎలా వస్తుందో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 కప్పులు షుగర్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా కాస్త కచ్చాబచ్చాగా మనం తురుముకున్నప్పుడు ఎలా వస్తుందో అలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలో తగినంత నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఎంత వేపుకుంటే అంత కమ్మటి బర్ఫీ మనకి వస్తుందండి. సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలండి. మనకి నెయ్యి కాస్త తగ్గింది అనుకుంటే కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొబ్బరి బర్ఫీ నోట్లో పెట్టుకోగానే స్మూత్గా అలా వెళ్ళిపోవాలంటే ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా పాలు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. మనకి చక్కగా ఇలా వేపుకుంటూ కాస్త నెయ్యి కాస్త పాలు యాడ్ చేసుకుంటూ ఇలా వేపుకుంటూ ఉండాలండి. భలే టేస్ట్ ఉంటుందండి. నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుందండి. అంత మంచి టేస్ట్ వస్తుందండి కొబ్బరి బర్ఫీ. ఈ తీరుగా చేసుకొని ఒక్కసారి తిని చూడండి. సింపుల్గా మనకి కొబ్బరి దొరికిన ప్రతిసారి ఇదే స్వీట్ చేసుకొని తిని తీరతారండి. ఈ ప్రాసెస్ అంతా ఒక 5 నిమిషాల పాటు జరిగిన తరువాత ఇందులో ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మనకి మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తరువాత మరీ డ్రైగా అనిపిస్తే మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నామంటే సరిపోతుందండి. మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే వస్తుందో టేస్ట్, అదే టేస్ట్ ఇంట్లోనే కాస్త ఓపికతో చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఇది పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇది చల్లారే లోపుగా మనం మరొక ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈక్వల్గా చేసేసుకోవాలి. గరిటెకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఈక్వల్గా చేసుకోండి. మనకి షేప్ ఏది కావాలన్నా మనం తర్వాత కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పైన కాస్త డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. మన దగ్గర ఏదున్నా పర్వాలేదండి. పిస్తా అనే కాదండి, బాదం పప్పు అయినా లేదా జీడిపప్పు అయినా కాస్త సన్నగా తరుక్కొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. మరి మీకు ఎక్కువగా కలర్ఫుల్గా ఉండాలంటే కాస్త సిల్వర్ పేపర్ అంటించుకున్నామంటే డెకరేషన్గా చాలా బాగుంటుందండి. చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టారంటే ఎమ్మీగా నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ లేదా 2 అవర్స్ కానీ ఉంచేసి తరువాత తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే మనకి చక్కగా ప్లేట్ నుంచి ఊడిపోతాయండి. మీకు రాలేదు అనుకుంటే ఇలా దోస గరిటెతో కాస్త ఇలా కదిపామంటే మొత్తం ఊడిపోతాయండి. చూడండి, కాస్త ఓపికతో ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా ఒక మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చండి కొబ్బరి బర్ఫీ. చూడటానికే కాదండి, అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. అంత మంచి రుచి ఉంటుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, చూడటానికి ఎంత చక్కగా ఉందో. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.